మన దేశం కన్నా పెద్దదైన ఒక అడవి మన భూమి పైన ఉందంటే మీరు నమ్ముతారా? అడవి మాత్రమే కాకుండా ఒక శాపం వల్ల బండరాయిగా మారిపోయిన ఒక భారీ పాము, 1200 ఏళ్లుగా అస్సలు పడిపోని ఒక వింత బండరాయి. ఈ రోజు వీడియోలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 5 నిజాల గురించి తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. భారతదేశం మొత్తం ఏరియా వచ్చేసి దాదాపు 3.2 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. కానీ అమెజాన్ అడవి మొత్తం ఏరియా కూడా అక్షరాల 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే మన దేశం కన్నా చాలా పెద్దది. ఒకవేళ అమెజాన్ అడవి గనక దేశంగా మారితే అమెజాన్ అడవి వచ్చేసి ప్రపంచంలోనే 9వ అతిపెద్ద దేశంగా అయితే మారింది. సౌదీ అరేబియాలో ఎడారిలో 4000 నాటి ఒక భారీ బండరాయి ఉంది. ఈ రాయి పేరు అల్ నస్లా. ఈ రాయి మధ్య నుంచి నిలువుగా లేజర్ తో కట్ చేసినట్టు పర్ఫెక్ట్ గా విడిపోయి ఉంటుంది. 4000 ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు ఇది ఎలా సాధ్యమైందో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. థాయిలాండ్ లో నాకా గృహ అనే ఒక వింతైన చోటు ఉంది. ఈ గృహను దూరం నుంచి చూస్తే ఒక పడుకున్న భారీ పాము లాగా కనపడిద్ది. దానిపై ఉండే రాయి కూడా పాము చర్మం లాగే ఉంటుంది. ఎన్నో శతాబ్దాల క్రితం ఒక భారీ పాము శాపానికి గురై ఇలా రాయిలా మారిపోయిందని అక్కడ నమ్ముతారు. తమిళనాడులోని మహాబలిపురంలో 20 అడుగుల భారీ బండరాయి ఒకటి ఉంది. ఇది ఒక వాలుగా ఉన్న కొండపై గత 1200 ఏళ్లగా పడిపోకుండా అలానే ఉంది. పూర్వం రాజులు ఇది కింద పడిపోతుందేమో అని 7 ఏనుగులు కట్టి దీన్నైతే లాగించారు. కానీ ఇది వచ్చేసి ఇంచు కూడా కదలలేదు. 400 ఏళ్ల క్రితం ఈజిప్ట్ లో పిరమిడ్లు ఇప్పుడు ఉన్నట్టు మట్టి రంగులో ఉండేవి కాదు. అప్పటిలో వాటిపై బాగా పాలిష్ చేసి తెల్లటి సున్నపు రాయిని కప్పి ఉండేది. దీని వల్ల సూర్యుడు కాంతి పడగానే అది అద్దంలా మెరిసేది. ఆ మెరుపు చంద్రుడిపై నుండి చూసినా కూడా కనపడేది. ఈ 5 వింతల్లో మీకు ఏ వింత నచ్చిందో బాగా ఆ వింతనైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో బాగా నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.